హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ రాకేష్ రెడ్డి. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. మన ఛానల్ని సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు వీడియో. మనం ఈరోజు తుల్జాపూర్ అండ్ గనగాపూర్కి అయితే వెళ్ళబోతున్నాం. సో థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మోసపోయామని. అది ఏంటో, ఎక్కడో, ఎలానో వీడియోలో చూపిస్తాను. స్కిప్ కాకుండా అంతా చూడండి. సో తుల్జాపూర్ అండ్ గనగాపూర్ ఇవి 2 డిఫరెంట్ స్టేట్స్లో అయితే ఉన్నాయి. సో మనమైతే హైదరాబాద్ నుండి మహారాష్ట్రకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే తుల్జాపూర్ వచ్చేసి మన మహారాష్ట్ర స్టేట్లోనే ఉంది. సో ఇది వచ్చేసి మస్ట్ విజిట్ ప్లేస్ అండి. చాలామంది చాలా షాప్స్ మీద కూడా మీరు చూసే ఉంటారు తుల్జాపూర్ భవానీ అని. సో ఈ తుల్జా భవానీ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి, చాలా మహిమగల అమ్మవారు అనమాట. సో మేమైతే కార్ వేసుకొని ఫ్రెండ్స్తో స్టార్ట్ అయిపోయాను. మీరు కావాలనుకుంటే కార్లో వెళ్ళండి, లేకపోతే మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళండి, లేదంటే మీకు ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది టు షోలాపూర్. సో వన్స్ మీరు షోలాపూర్ రీచ్ అయ్యాక అక్కడి నుంచి మీకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి తుల్జాపూర్కి. సో ఇన్ కేస్ మీరు గనక బస్లో కానీ ట్రైన్లో కానీ వెళ్ళాలనుకుంటే కంపల్సరీ 2 or 3 days అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ రూమ్స్ తీసుకోవాల్సి వస్తుంది, మీకు ట్రావెల్ టైం కూడా పెరుగుతుంది. కార్ అయితే మీకు ఆల్మోస్ట్ 1 dayలో వెళ్ళి వచ్చేయచ్చు. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ తుల్జాపూర్కి వెళ్ళిన మా ఫ్రెండ్ అయితే ఇక్కడ టీ బాగుంటుందని సజెస్ట్ చేశాడు. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఇక్కడైతే ఆగాము. ఇక్కడ టీ చాలా బాగుందండి. మీరు కూడా తుల్జాపూర్ సైడ్ వెళ్తుంటే దీన్ని ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి పటాన్ చెరువు తర్వాత కొన్ని కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ తెలీదు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది, మీరు కావాలంటే తినచ్చు. సో మేమైతే కుకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము పటాన్ చెరువు సైడ్ నుంచి వెళ్ళాము. ఇక్కడ రోడ్స్ అన్ని చాలా సింగిల్ వే ఉంటుందండి. ఆన్ ద వే టు తుల్జాపూర్ కొంచెం చూసి డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. సో మేము వచ్చేసి ఈ ట్రిప్కి జూన్ ఎండింగ్లో అయితే వెళ్ళాము, 2025. అప్లోడ్ చేసే టైంకి చాలా టైం అయితే పట్టింది, ఎందుకంటే వేరే అదర్ వర్క్స్ వల్ల బిజీ ఉన్నాను. అందుకని ఎడిటింగ్ లేట్ అయింది. అండ్ మన థంబ్నెయిల్ పోస్టర్ డిజైన్ కూడా కొంచెం లేట్ అవ్వడం వల్ల అప్లోడింగ్ చాలా లేట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అయితే అయిపోయాం. నియర్ బై ఇలా ఒక ఫోర్ట్ అయితే కనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి ఫోర్ట్. సో రోడ్స్ అయితే అంత బాగాలేవండి, అండ్ వర్షం పడింది కాబట్టి ఇంకా చాలా ఇబ్బంది అయితే పడ్డాము వెళ్ళే దారిలో. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. స్టార్టింగ్లో మీకైతే ఇలా విగ్రహం అయితే కనిపిస్తుంది మన శివాజీ మహారాజ్ది. సో మీరు కనుక వీకెండ్స్ వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. చాలా అంటే చాలా రష్ ఉంటారు, అండ్ వీక్ డేస్లో కొంచెం బెటర్గా ఉంటుంది. వీకెండ్స్ చాలా అవాయిడ్ చేయండి వెళ్ళడానికి. సో ఇక్కడ టెంపుల్ పార్కింగ్ ఉంటుంది అండ్ ప్రైవేట్ పార్కింగ్ కూడా ఉంటుంది. టెంపుల్ పార్కింగ్ వాళ్ళు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫర్ 4-wheeler, అండ్ ప్రైవేట్ పార్కింగ్ వాళ్ళు 2000 రూపీస్ తీసుకుంటారు. స్పెషల్ దర్శనం అని చెప్తారు, వాళ్ళే పార్కింగ్ చూపిస్తామని చెప్తారు. అది వచ్చి చాలా స్కామ్ అండి. అండ్ వాళ్ళే పార్కింగ్ కబ్జా కూడా చేస్తారు. ఎందుకంటే మనం 100 రూపీస్ పార్కింగ్ తీసుకుంటే కార్ పార్కింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఇస్తారు, మనం చాలా దూరం ట్రావెల్ అయితే చేయాల్సి వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, మీకు స్టార్టింగ్లో శివాజీ విగ్రహం చూపించాను కదా, ఆ దరిదాపుల్లోనే ఎక్కడైనా పార్క్ చేసుకోండి సేఫ్గా, అండ్ గుడికి నడుచుకుంటూ వెళ్ళండి. అది బెస్ట్ అని చెప్తాను. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మెయింటెనెన్స్ అంతగా బాగాలేదండి. కొంచెం గవర్నమెంట్ కేర్ తీసుకొని, చాలామంది భక్తులు వస్తున్నారు కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ బాగుంటే చాలామంది ఇంకా చాలా విజిట్ చేస్తారు. సో ఇక్కడ మాకు జరిగిన మోసం ఏంటంటే, మేము కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు మేమే కార్ పార్కింగ్ చేపిస్తాము అండ్ 2000 రూపీస్ ఛార్జ్ చేస్తాము, మీరు 8 మెంబర్స్ ఉన్నారు కదా, సో 2000 రూపీస్ ఇవ్వండి, మీ అందరికీ స్పెషల్ దర్శనం చేపిస్తామని చెప్పాడు. సో మేమేం చేసాం, సరే 2000 రూపీస్ అన్నారు కదా, 8 మెంబర్స్ ఉన్నాం కదా, సరే వెళ్దాం అని తీసుకున్నాం. వాళ్ళకి 2000 రూపీస్ ఇస్తే వాళ్ళు మాకు ఒక బుట్టలో ఒక కొబ్బరికాయ, చిన్న జాకెట్ ముక్క అండ్ కొన్ని గాజులు అయితే ఇచ్చారు. సో అక్కడ లోపలికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు మాకు 50 రూపీస్ టికెట్స్ అయితే ఇచ్చారు. అది వచ్చేసి స్పెషల్ దర్శనం అయితే కాదు, కొంచెం జనరల్ దర్శనం కంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుందని అది ఇచ్చి మాకు మోసం చేశారు. సో మెల్లిగా నడుచుకుంటూ టెంపుల్ దాకా వచ్చేసామండి. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇది చూసారా, మహారాజా కోటలాగా ఉంది, అండ్ ఇక్కడ తుల్జావారు అమ్మవారు ఉంటారు. సో మీరు కనుక రెగ్యులర్ దర్శనం కాకుండా 50 రూపీస్ దర్శనం కానీ విఐపి దర్శనం కానీ తీసుకోవాలనుకుంటే, మీకు టెంపుల్ పక్కనే ఇలా ఒక రూమ్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్తే మీకు టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాల్సిన టికెట్స్ మీరు కొనుక్కొని ఆన్లైన్లో వెరిఫై అయ్యాకనే తీసుకోవచ్చు. కంపల్సరీ మీ ఆధార్ ఉండాలి, అండ్ మిమ్మల్ని ఫోటో అయితే తీస్తారు. ఇలా తీసిన తర్వాత ఇలా మీకు కార్డు ఇస్తారు. ఇలా ఇస్తేనే మీకు దర్శనం వ్యాలిడ్ అని చెప్పండి.
అండ్ వేరే ఎవరు వచ్చినా మాకు డబ్బులు ఇవ్వండి మేము దర్శనం చేపిస్తామంటే అస్సలు నమ్మకండి, చాలా మోసపోతారు. ఇది వచ్చేసి మా గ్యాంగ్ అండి, మేము తుల్జాపూర్కి వెళ్ళిన గ్యాంగ్. సో దాని గురించి తర్వాత మళ్ళీ మాట్లాడతానండి. ఇప్పుడైతే చూడండి, ఇది వచ్చేసి మన టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. చూసారా ఎంత కోటలాగా బందోబస్తుగా ఉందో. అండ్ ఇక్కడ దారిలో మీకు స్టార్టింగ్లోనే టోటైస్ బొమ్మ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు చాలా ఆల్మోస్ట్ 60 to 70 స్టెప్స్ అయితే దిగాల్సి వస్తుంది. సో అలా దిగి కిందికి వెళ్తుంటేనే మీకు గోపురం కనిపిస్తుంది. ఇక్కడ మీకు పైన కోనేరు కూడా ఉంటుంది అండ్ వేరే గుళ్ళు కూడా మీకు కనపడతాయి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ కాకుండా లోపలికి వెళ్ళాలంటే ఇంత కిందికి వెళ్ళాల్సి వస్తుందండి, మీరే చూడండి. సో ఈ టెంపుల్ వచ్చేసి తుల్జాపూర్ అనే ఏరియాలో ఉంటుంది. ఇది వచ్చి మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ భవానీ అమ్మవారు అయితే ఉంటారు, అందుకే దీన్ని తుల్జాపూర్ భవానీ టెంపుల్ అని పిలుస్తారు. సో భవానీ అంటే అమ్మవారి ఒక రూపం అన్నమాట. సో మనకున్న 51 శక్తిపీఠాల్లో ఇదొకటి అన్నమాట, తుల్జాపూర్ అమ్మవారి శక్తిపీఠం. సో ఈ టెంపుల్ వచ్చేసి 12th సెంచరీలో కట్టారనమాట. సో ఈ టెంపుల్లో స్పెషాలిటీ వచ్చేసి దీని ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ మీరు లైవ్లో చూడాలి, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉంటాయి, మన పురాతనమైన పెయింటింగ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. గుడి లోపలికి రాగానే ఇక్కడ మీకు వినాయకుడు దర్శనం అయితే దొరుకుతుంది. వినాయకుడు దర్శనం చేసుకున్నాక పక్కనే ద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుంచి మీరు కిందికి వెళ్తే అక్కడ గర్భగుడి కనిపిస్తుంది, గోపురం ఉంటుంది. సో మహారాష్ట్ర అంటే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది ఎవరు? మన ఛత్రపతి శివాజీ గారు. సో మన ఛత్రపతి శివాజీ గారు ఇక్కడ రెగ్యులర్గా విజిట్ అయ్యేవారని ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు. ఆయన ఫోటోలు కూడా ఇక్కడ చాలా ఉంటాయి. సో మన పురాణాల ప్రకారం చూసుకుంటే ఇక్కడ అమ్మవారు మన శివాజీ మహారాజుకి ఒక కత్తినైతే బహుమతిగా ఇచ్చారు. సో దానితోనే మన ఛత్రపతి శివాజీ గారు శత్రు సంహారం అయితే చేసేవాళ్ళని చెప్పుకుంటారు. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా దగ్గర 2000 రూపీస్ తీసుకొని మాకంటూ ఒక స్పెషల్ దర్శనం అంటూ ఒక విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చాడండి. అది అక్కడికి వెళ్ళాక అతనికి ఫోన్ చేయండి, మిమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్తారని చెప్పారు. సో మమ్మల్ని ఇక్కడ నుంచి వేలో పంపించారనమాట. ఆ సెకండ్ పర్సన్ వచ్చేసి ఈ వేలో వెళ్తుంటే చాలామంది జనం కనిపిస్తున్నారు. ఇదేంటి వీళ్ళు విఐపి దర్శనం అని చెప్పారు, ఇలా కనిపిస్తున్నారు ఏంటి అని మాకు డౌట్ వచ్చింది. తర్వాత అక్కడ జనాల్ని కలుపుకుంటే ఇది విఐపి దర్శనం కాదు, ఇది 100 రూపీస్ 200 రూపీస్ దర్శనం లైన్. మీకు 500 రూపీస్ దర్శనం తీసుకుంటే అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచే మీకు దర్శనం అవుతుంది. ఆల్మోస్ట్ విఐపి దర్శనం లాగా ఉంటుంది అని చెప్పారు. సో మాకు తెలిసింది ఏంటంటే మేమైతే మోసం అయిపోయాం అని మాకైతే అనిపించింది. సో చేసేదేం లేక రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. అక్కడ జనాలు ఎలా ఉన్నారో చూపిస్తాను చూడండి. చూసారా ఇలా ఉన్నారు జనాలు. ఈ జనాలను చూసి వాళ్ళు విఐపి దర్శనం అని చెప్తున్నారు. మాలాగా ఎంతమందిని మోసం చేశారో. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇలా ఆరెంజ్ కలర్ కండువా వేసుకున్న వాళ్ళని మీరైతే కొంచెం జాగ్రత్తగా నమ్మండి. వాళ్ళైతే చాలా మోసం చేయడానికి ట్రై చేస్తారు. మనం కూడా జనాలు ఉన్నారు ఎక్కువ, ఫ్యామిలీతో ఉన్నామని ఈజీగా మోసపోతాం. చెప్పండి మీరు ఎట్లా మోసపోయారు? యాక్చువల్గా మేమైతే మోసపోలేదండి. మాతో పాటు ఒక వ్యక్తి వచ్చాడు, అతని పేరు గ్యాంగ్ లీడర్. మా గ్యాంగ్ ఒకరితో మాట్లాడారు బయట, ఈ ఆరెంజ్ కలర్ వేసుకున్న కండువా వ్యక్తులతో. జస్ట్ 2000 అని తీసుకెళ్లారండి 8 మందికి. బట్ లోపలికి వచ్చాక తెలిసింది మేము ఎరుగొప్పలం అయ్యామని. సో ఇక్కడ చూసినట్టయితే మీకు కోనేరు కనిపిస్తుంది, గుడికి ఎంట్రన్స్ లోనే ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ స్నానాలు చేయొచ్చు. ఇక్కడ రూమ్స్ అయితే ఏమి ఉండవండి, మీరు అక్కడే స్నానం చేసి అక్కడే ఫ్రెష్ అప్ అవ్వాల్సి వస్తుంది. అండ్ మీరు రూమ్స్ ఉంటే దరిదాపుల్లో మీరు ఇక్కడ స్నానం చేసి మళ్ళీ వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి రావచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్ ఇలా ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్. జనాలు అయితే చాలా మంది ఉన్నారండి, మేము వెళ్ళేది వీకెండ్ కాబట్టి. సో అలా మోసపోయాక మళ్ళీ బయటికి వెళ్ళి ఈచ్ పర్సన్ 500 రూపీస్ టికెట్ అయితే తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చాం. ఆ టికెట్ ఎంట్రన్స్ ఇక్కడ పక్కనే ఉంటుంది. దాంట్లో జనాలు కొంచెం తక్కువగానే ఉంటారు, ఎందుకంటే 500 పెట్టి చాలా తక్కువ మంది టికెట్ అయితే తీసుకుంటారు కాబట్టి. సో ఈ టెంపుల్ వచ్చేసి ఒక కొండ మీద ఉంటుంది. చాలా అందమైన పెయింటింగ్స్ అయితే మీరు ఈ వాల్స్ మీద చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మన తుల్జాపూర్ ఉస్మానాబాద్ డిస్ట్రిక్ట్లో మహారాష్ట్రలో ఉంటుంది. సో అమ్మవారు అయితే మనకి ఈ విధంగా దర్శనం అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ దసరా ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. దసరా అంటేనే అమ్మవారు కదండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రాయిని ఇలా పట్టుకొని ఉంటే అది రైట్ సైడ్కి తిరిగితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్ముతారు. సో మన తెలుగు రాష్ట్రాలు లాగానే ఇక్కడ కూడా అమ్మవారికి యాటను బలిస్తారనమాట.
సో ఒక్కసారి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే అది త్వరగా నెరవేరుతాయని ఇక్కడ జనాలు నమ్ముతారు అండ్ ప్రపంచమంతా నమ్ముతుంది. సో ఇదే అండి 500 రూపీస్ దర్శనం లైన్. ఇక్కడ 200 రూపీస్, 500 రూపీస్ ఫ్రీ దర్శనం, ఇలా 3 ఉంటాయి. అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే మనకి లేని ధైర్యం కూడా వస్తుందని చాలామంది నమ్ముతారు. ఇది వచ్చేసి మనకి షోలాపూర్ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ హైదరాబాద్ నుంచి అప్రాక్స్ 300 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మరాఠా మహామండలేశ్వర్ మరదదేవ ఆఫ్ ద కండంబ డైనాసిటీ వాళ్ళచే నిర్మించబడింది. సో అలా తుల్జాపూర్ దర్శనం అయితే చేసుకొని మనమైతే స్టార్ట్ అయిపోయాం. దారిలో చాలా ఆకలేస్తుంటే ఒక హోటల్ దగ్గర అయితే ఆగాం. ఇక్కడ మేము ఆగిన హోటల్ ఇదే అండి. మొత్తం హిందీలోనే ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఆయననే పిలిచి ఆర్డర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ అయితే మనం తుల్జాపూర్ నుంచి గనగాపూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. గనగాపూర్ వచ్చేసి మన కర్ణాటక స్టేట్లో అయితే ఉంది. ఇప్పుడు మనం ఉన్నది మహారాష్ట్ర స్టేట్లో. సో ఫుల్గా తినేసి గనగాపూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలో ఇలా ఉయ్యాల కనిపిస్తే దాని దగ్గర కాసేపు టైంపాస్ అయితే చేసాము. దారిలో కొన్ని పికాక్స్ కూడా కనిపించాయి. సో సరదాగా అలా ఫ్రెండ్స్తో కార్లో ఎంజాయ్ చేస్తూ గనగాపూర్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మహారాష్ట్రలో లోకల్ లాంగ్వేజ్ చాలా తక్కువ అండి అండ్ హిందీ కూడా చాలా కొంతమందే మాట్లాడతారు. ఎక్కువ మరాఠీ ప్రిఫర్ చేస్తారు అక్కడ. సో మొత్తానికైతే మహారాష్ట్ర బార్డర్ అయితే దాటేస్తున్నాము. ఒక స్టేట్ అయితే కంప్లీట్ చేసాము వితిన్ హాఫ్ డేలో. ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ డేలో మనమైతే కర్ణాటక రీచ్ అవుతాము. సో మాకు మహారాష్ట్ర నుంచి కర్ణాటకకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ అయితే పట్టింది అండ్ ఇది వచ్చేసి ఒక 300 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. సో మేము కార్లో కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ అయితే వెళ్ళాము. సో అలా గనగాపూర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది. సో వెల్కమ్ టు గనగాపూర్. సో ఒక్క రోజులో 2 స్టేట్స్ ఎలా వెళ్ళారనుకుంటున్నారా? ఈ 2 వచ్చేసి మన స్టేట్ బార్డర్స్లోనే ఉంటుంది. ఒకటి మహారాష్ట్ర బార్డర్లో, ఇంకోటి కర్ణాటక బార్డర్లో. సో వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇది పౌర్ణమికి పక్కా వెళ్ళాల్సిన టెంపుల్. చాలామంది పౌర్ణమికి ఇక్కడికి మస్ట్గా విజిట్ అవుతారు. చాలామంది పౌర్ణమికి ఇక్కడికి వస్తే వాళ్ళకున్న దోషాలన్నీ పోతాయని నమ్ముతారు. సో ఇక్కడికి కూడా మీరు వీక్ డే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీకెండ్ చాలా రష్ ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు. సో ఈ నియర్ బైలో మీకు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే మీరు రూమ్స్ తీసుకొని నైట్ అక్కడే స్టే కూడా చేయొచ్చు. సో ఈ టెంపుల్ ఇంకో దానికి చాలా ఫేమస్. మీకు కనుక తెలిస్తే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఈ టెంపుల్ గోపురం వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. నైట్ పూట చూడడానికి చాలా బాగుందండి. ఆ లైటింగ్స్, ఆ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. కోర్స్ మన హిందూ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ఎవరు బీట్ చేయలేరు. అలా ఉంటుంది మన హిందూ టెంపుల్స్వి. సో ఇక్కడ మీకు పక్కనే షాప్స్ కూడా ఉంటాయి. మీకు కావాలంటే ఏమైనా కొనుక్కోవచ్చు అండ్ ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. కానీ చాలామంది ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్లారని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. సో దిష్టికి సంబంధించిన ఏదైనా వస్తువులు కానీ ఇక్కడ చాలా దొరుకుతాయండి. మీరు కావాలంటే అవి తీసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న దేవాలయమే అండి శ్రీ దత్తాత్రేయ టెంపుల్. ఎందుకంటే ఇక్కడ దెయ్యాలని, భూతాలని వదిలిస్తారు అని నమ్మకం ఉంటుంది. అండ్ ఇక్కడ మేమైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే తీసుకున్నాము. మాకైతే 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. మా అందరినీ పక్క లైన్లో నుంచి లోపల తీసుకెళ్ళి దర్శనం అయితే చేపించారు. సో ఇక్కడున్న ఐరన్ పోల్స్ చూసారా? వీటికే ఆ దెయ్యాలు, ఆ ఈవిల్స్ అనేవి ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. ఇది నేను తీసింది కాదండి, మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. సో ఫ్రీ దర్శనం వచ్చేసి ఆ పైన లైన్ కనిపిస్తుంది కదా, అది ఫ్రీ దర్శనం అనమాట. ఇక్కడ విఐపి దర్శనం ఇలా వెళ్తుంది. సో మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి అక్కడ లాక్ వేసేసారు. మా అతను కొంచెం రిక్వెస్ట్ చేశాడు, కొంచెం మాట్లాడాడు కాబట్టి మాకు అప్పటికప్పుడు మాట్లాడి లోపలికి అయితే పంపించారు. అక్కడ దేవుడు ఇలా ఉంటారు. మీకు ఒకసారి ఫోటో కూడా చూపిస్తాను, చూడండి. సో దర్శనం అయితే చాలా బాగా అయిందండి. సో ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో భీమా ఆమర సంగమం అయితే ఉంటుంది. సో అక్కడే మీకు ధ్యాన వృక్షం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను రండి. సో నైట్ 7 అయితే అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యేసరికి నైట్ వచ్చేసి టెంపుల్ ఎలా ఉంటుంది మీరు లైవ్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో మెల్లిగా మేమైతే ఆ సంగమం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 2కే ఓపెన్ అవుతుంది. దీనికి టికెట్స్ లాంటివి అస్సలు అమ్మరండి. అండ్ ఇక్కడ
ప్రతిరోజు ఆఫ్టర్నూన్ దత్తభిక్ష అనే అన్నదానం జరుగుతుంది. ఇక్కడ నల్ల నువ్వులు కళ్ళు ఉప్పు వేసి పూజ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారా కురి చరిత్ర పారాయణ చదువుతారు. అండ్ ఇక్కడ తీర్థ స్నానం చేస్తే చాలా పుణ్యమని నమ్ముతారు. సో ఇక్కడ దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో అయితే కొలువై ఉంటారు. సో ప్రతిరోజు ఉదయం 3 గంటలకు ధూళి హారతి అని ఇస్తారు. అదైతే అస్సలు మిస్ కాకండి మీరు ఆ టైంకి అక్కడ ఉంటే. ఇక్కడ రుద్రాభిషేకం కూడా చేస్తారు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. అండ్ ఇక్కడ పల్లకి సేవ కూడా ఉంటుంది రాత్రి 7 గంటలకు. ఇక్కడే కోనేట్లో మీరు స్నానం చేసి మీరైతే దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ నైట్ ఉంది కాబట్టి ఏం చూపించలేకపోయాను. సో వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయ్యింది. సో మీరు పల్లకి సేవలో పాల్గొనాలంటే 30 నిమిషాల లోపలే అక్కడ ఉండండి. ఎందుకంటే సేవ స్టార్ట్ అయ్యాక మీకు లోపలికైతే అనుమతి ఉండదు. సో అలా మహారాష్ట్రలో తుల్జాపూర్ అండ్ కర్ణాటకలో గనగాపూర్ 2 దేవుళ్ళని దర్శనం చేసుకొని హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో అలా 1 డేలో 2 స్టేట్స్ అయితే కంప్లీట్ చేసేసాం. మాకైతే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మీకు కావాలంటే ఒక 2-3 డేస్ టైం తీసుకొని విజిట్ చేయండి. ఇలా బ్యాంబూ చికెన్స్లో మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసుకొని తెలంగాణకైతే రిటర్న్ అయిపోయాం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ అయితే కొట్టండి. మీ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. జై హింద్.